హాయ్ అండి. ఈరోజు నాటుకోడితో చికెన్ పచ్చడి ఎలా పడతారో చేసి చూపిస్తాను. అయితే ముందుగా చికెన్ ఉప్పు పసుపు కలుపుకొని ఆగిలి పెట్టడం అంటారు, అంటే ఆవిరి మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి, ఇలా నేను చూపించినట్టుగా. తర్వాత కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని, తెలుసు కదా డీప్ ఫ్రైకి ఎంత పోసుకోవాలో, పోసుకొని అది కొంచెం కాగిన తర్వాత ఆగిలి పెట్టిన చికెన్ ఉంది కదా, అది ఆవిరికి ఉడికించిన చికెన్ అది వేసి డీప్ ఫ్రై చేయాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఇదిగోండి చూపించాను కదా, ఇప్పుడు ఇలా చూపించినట్లుగా రెడ్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత లాగా వేపితే బాగుంటుంది. తర్వాత దీని ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నూనె స్టవ్ ఆపేసేసి సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా వేగిన తర్వాత కారం 4 స్పూన్లు వేయండి. 4 స్పూన్లు వేసి కొంచెం ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకోవాలి పక్కన. ఆ పౌడర్ కొంచెం పావు టీ స్పూన్ చాలు, పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ పావు టీ స్పూన్ తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇదంతా సిమ్లో పెట్టుకుని జరగాలన్నమాట, లేదంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోయి టేస్ట్ ఉండదు, చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, 2 స్పూన్లు వేసుకోవాలి. ఆల్రెడీ 1 స్పూన్ మనం ఉడికిపెట్టినప్పుడు వేసాం కాబట్టి 1 స్పూన్ వేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. దీని తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన చికెన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి. బాగా కలుపుకోవాలి. ఆఫ్ చేసింది కదా, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దీన్ని ఒక 2 అవర్స్ బాగా చల్లారి పెట్టుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని నలుపుకొని ఒక నిమ్మకాయ ఫుల్గా పిండేసుకోవాలి. పిండేసుకొని స్టోర్ చేసుకుని 2 డేస్ తర్వాత తింటే నాటుకోడి చికెన్ పచ్చడి రెడీ.